హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరికీ కూడా కూల్ టారో టాక్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా సేఫ్గా ఉండాలి. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే ఖచ్చితంగా రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే ఇస్తుందండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి. మీరు ఇన్ కేస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ మీద ప్రెస్ చేస్తే కమ్యూనిటీలోకి తీసుకెళ్తుంది. మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను రీడింగ్ పెట్టిన వెంటనే, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నేను ఎప్పుడైనా లైవ్లోకి వస్తే లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు దేన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటిని అయితే యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ రిలేషన్షిప్ వైజ్ అయితే మీ పార్ట్నర్ నేము, మీ నేము, మీ సోల్మేట్ నేమ్, మీ నేమ్ చెప్పుకోండి. అండ్ కాదు మేము ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేదా జాబ్, బిజినెస్, కెరియర్ ఇట్లాంటి వాటి కోసం చూస్తున్నామంటే మీ నేమ్ చెప్పుకోండి, మీ ప్రాబ్లం చెప్పుకోండి, మీకు ఏం కావాలో అది కూడా చెప్పుకోండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, అసలు యూనివర్స్ గైడెన్స్ని కూడా ఇస్తుందండి. సో ఇప్పుడైతే చూద్దాం మీకు ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ చూపిస్తుంది యూనివర్స్, మీకు నుంచి ఏం చెప్తుంది అనేది. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, అసలు ఏం చెప్పాలనుకుంటుంది మీతో. ఏదో ఒక విషయంలో డేరింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోబోతున్నారు అని చెప్తుందండి యూనివర్స్. అంటే మీరు ఇన్ కేస్ రిలేషన్షిప్లోనైతే మీ రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటానికి మీరు ఒక మంచి అంటే ఎలా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను నా రిలేషన్షిప్ కోసం నేను కమిట్ అయి ఉంటాను. సో నేను ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుని ముందుకు వెళ్తాను. ఇట్లాంటివి ఏదో ఒక డేరింగ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, అది కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే డెసిషన్ అని మీరు ఫీల్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఇట్లా ఈ 2-3 డేస్లో ఇట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే మాట్లాడుకున్నాం. కెరియర్ అండ్ జాబ్ రిలేటెడ్గా ఇట్లాంటివి అయితే మీ కెరియర్లో మీరు ఒక మంచి డేరింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇన్ కేస్ జాబ్ రిలేటెడ్గా కూడా మీరు ఒక మంచి డేరింగ్ డెసిషన్, అంటే మీకు అది ఆనందాన్ని ఇచ్చేది, మీకు అది హ్యాపీనెస్ ఇచ్చే అలాంటి డేరింగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ ఇచ్చే ప్రతి గైడెన్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు మంచిగా అయితే మీ లైఫ్ టర్న్ అవుతుంది. అండ్ అది కాకుండా మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయితే, మీకు కనెక్ట్ అవుతుంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. కామెంట్లో చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎలా ఉందంటే, మీ డెసిషన్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ డెసిషన్ సాలిడ్గా ఉంటుంది, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. అంటే మీరు ఆ డెసిషన్ మీద ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ వైజే మీరు మాట్లాడుకున్నట్లయితే రిలేషన్షిప్లో అది ఏ డెసిషన్ అయినా అయి ఉండొచ్చు అండి. అంటే మీరు మీ సోల్మేట్తో ఒక్కొక్కరి ప్రయారిటీ ఒక్కొక్కటి కదండి. అంటే మీకు ఒక ప్రాబ్లం ఉంటే మీ పక్కన వాళ్ళ ప్రాబ్లం వేరు, ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకటే ఉండవు. సో అట్లా మీరు మీ సోల్మేట్తో మీరు ఉండడానికి, మీరు లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించుకోవడానికి మీరు ఏదో ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అని మీ లైఫ్లో జరుగుతుంటే, వేరే వాళ్ళ లైఫ్లో ఎలా జరుగుతుందంటే, ఇన్ కేస్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ అంటే ఇష్టం లేదేమో, వాళ్ళ సోల్మేట్తో చాలా ఇబ్బందులు పడ్డారేమో, మేము మా సోల్మేట్ను వద్దనుకుంటున్నాము, ఇట్లాంటి డెసిషన్స్ ఏదైనా కూడా ఆ డేరింగ్ డెసిషన్ ఉంటుంది. అండ్ ఆ డెసిషన్ కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ డెసిషన్ మీదే కాబట్టి మీ హ్యాపీనెస్ చెప్తుంది కాబట్టి యూనివర్స్ అది మీకు మీ సోల్మేట్తో ఉండాలి అనుకుని మీ హ్యాపీనెస్ అనుకుంటే మీరు ఉండే డెసిషనే తీసుకుంటారు. లేదు నా సోల్మేట్తో నన్ను ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ వల్ల నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అనుకుంటే అది వదులుకోవడానికి డెసిషన్ తీసుకుంటారు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ పర్సనల్గా.
అండ్ కెరియర్లో జాబ్ రోల్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మీకు ఏది కావాలో అది మీకు తెలుసు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఆ తెలిసిన దాని గురించి మీరు చాలా ట్రయల్ చేస్తారు, మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు. అది కూడా ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుంది, అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది. అది కూడా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళే విధంగా, అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే విధంగా, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటుంది ఆ డెసిషన్. ఏ విషయంలోనైనా, రిలేషన్షిప్ విషయంలోనైనా అలానే ఉంటుంది, అండ్ కెరియర్ జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా కూడా అలానే ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఉండబోతుంది డెసిషన్ అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా ఎలా ఉంటుందంటే అది మీ ఎఫర్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టబోతున్నారంట డెసిషన్ గురించి. అంటే మీరు అలాంటి చేంజెస్ చూస్తారు, మీకు మంచి ఎఫర్ట్స్ పెట్టి మీరు కోరుకున్న రిలేషన్షిప్ని మీరు పొందగలుగుతారు, లేదా మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని అడుగుతున్నారో అట్లాంటివి పొందగలుగుతారు. ఇన్ కేస్ లవ్వే కోరుకుంటుంటే అది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీ లవ్ అంట, అంటే మంచిగా ఒక బాండింగ్ అనేది మీ మధ్య డెవలప్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్. సో దానికి ఎలాగా మీరు డెసిషన్స్ తీసుకుంటారంటే దానికి అనుకూలమైనవి, మీకు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకునే లాంటివి, అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి డెసిషన్స్ తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ ఇచ్చే ప్రతి గైడెన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు మంచిగా ఉంటుంది, లైఫ్లో టర్న్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అన్ని డెసిషన్స్ మీరు మంచిగా మీకోసమే మీరు ఆలోచించుకొని తీసుకుంటే సమ్టైమ్స్ కొన్ని డెసిషన్స్లో కూడా బాధ పెయిన్ అనేది ఉంటుంది కదండి, అలాంటివి కూడా జరుగుతాయి. ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ డెసిషన్స్ కోసం మీరు చాలా ట్రై చేస్తారు, కానీ దాంట్లో కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఎదురు దెబ్బలు తగలడం అంటే మీరు చెప్పే డెసిషన్స్కి మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరించకపోవడం, లేదా మీరు తీసుకున్న డెసిషన్స్ని వాళ్ళు మధ్యలోనే స్టాప్ చేయాలని చూడటం. అంటే మీ ఓన్ డెసిషన్స్ మీవి, మీ యొక్క ప్రయారిటీస్ మీవి. ఎవరిద్దరు ఇక్కడ నేనే చెప్పాను, రీడింగ్ చూస్తున్న వాళ్ళలో నా ప్రయారిటీ నాది, మీ ప్రయారిటీ మీది. సో రీడింగ్ అయితే మీకు అందరికీ రెజనేట్ అవుతుంది, కానీ మీరు ఏ వేలో ఆలోచిస్తున్నారు, మీకు ఏది కావాలి అనుకునే దాంట్లోనే మీ ప్రయారిటీస్ మీకు కనెక్ట్ అయ్యే విధానము ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే మధ్యలో కొంత పెయిన్ అండ్ స్ట్రగుల్ ఎనర్జీ కూడా ఉంటుందంట. అది ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మీ లైఫ్ కోసం మీరు ముందుకెళ్ళాలి, రిలేషన్షిప్లో మా పార్ట్నర్ని, మా సోల్మేట్ మాతో ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో, అదేవిధంగా మిమ్మల్ని మీ సోల్మేట్ నుంచి దూరం చేయడానికి సిచ్యువేషన్స్ కానీ లేకపోతే మనుషులు కానీ ఇట్లాంటి వాళ్ళు మీ మధ్య ఒక కొంత గ్యాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, లేదా ఆ గ్యాప్ని మీరు తీసుకున్న డెసిషన్స్ని మార్చేయడానికి జరుగుతుంది, లేదా మీ సోల్మేట్ యొక్క మైండ్ సెట్ని బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్. అంటే ఒక మంచి పని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, ఒక మంచిది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ వేలో నుంచి కూడా కొంతమంది తయారైపోతూ ఉంటారు ఆ మంచిని చెడగొట్టడానికి. ప్రతి దగ్గర అంతే కదండి, పగలుంటే రాత్రి ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది. అలాగనే మంచి ఉన్న చోటు చెడు ఉంటుంది, సుఖం ఉన్న చోటు కష్టం కూడా ఉంటుంది, కష్టం ఉన్న చోటు సుఖం కూడా వస్తుంది. అట్లానే మంచిదని మీరు మీ లైఫ్కి మంచి అని ఏదైతే డెసిషన్ తీసుకుంటారో, ముందుకెళ్ళాలనుకుంటారు, మీరు దానికోసం ప్లాన్ చేసుకుంటారు, దాన్ని ఎలా ఉంటారంటే సాలిడ్గా, అంటే ఖచ్చితంగా మీరు ఆ డెసిషన్ మీద నిలబడతారు, అలాంటి డెసిషన్ తీసుకుంటారు. మీరు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటారు, కానీ మీ నుంచి అలా మీరు అంత హ్యాపీగా ఉండడం చూడలేకపోవచ్చు. మేబీ లేదు మిమ్మల్ని ఏడిపించాలని చేయడం కానీ, లేదా మీ దగ్గర ఏదైతే ప్రయారిటీ ఉన్న పర్సన్ ఉన్నారో, మీ దగ్గర ఏదైతే మీ సోల్మేట్ అనుకుంటూ మంచి వ్యక్తిని మీరు పొందారో ఆ వ్యక్తిని మీ నుంచి దూరం చేయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది మీకు పెయిన్ వస్తుంది. ఎలా ఉంటుందంటే కాళ్ళు బాగా నడుస్తున్న స్టేజ్లో కాళ్ళల్లో ముళ్ళు దిగిపోతే మనం ఇంకొక స్టెప్ వేయాలంటే చాలా కష్టపడతాం. అట్లాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. అది రిలేషన్షిప్ అయినా సరే, కెరియరు, బిజినెస్, జాబు ఇట్లాంటి వాటిలోనైనా సరే. కానీ వాటిని కూడా అధిగమించి మీరు అట్లాంటి సిచ్యువేషన్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది, మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అని చెప్పేస్తుంది. అంటే
రానున్న స్టేజ్లో మీకు ఇట్లాంటివి ఎదురవుతాయి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. అట్లాంటివి రాకుండా మీరు మీరు ఇంకా తెలివిగా ఉండండి. ఇన్ కేస్ వస్తాయి, వచ్చినా కూడా వాటిని తట్టుకోండి అని. ఓకే, నెక్స్ట్ ఎలా ఉన్నారంటే ది ఎంపరర్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, వస్తాయి, మీరు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడే ఫస్ట్ వచ్చేసింది రాణి. ఇప్పుడు ఒక మహా సామ్రాజ్యం ఉంటుంది, కింగ్ కూడా కాదండి, ఇక్కడ ఎంపరర్ అని చూపిస్తుంది యూనివర్స్. ఎలా ఉంటుందంటే ఒక చక్రవర్తి, అంటే కొన్ని రాజ్యాలు కలిపి ఆయన ఆధీనంలో ఉంటాయి. సో అట్లా అన్ని రాజ్యాలని పరిపాలించే వ్యక్తి ఎలా ఉంటాడు, ఎంతో స్ట్రాంగ్గా ఉంటాడు. ఎన్ని ఎదురు దెబ్బలు తగలకుండా అంత స్టేజ్కి వెళ్ళగలుగుతారు, ఒక ఎంపరర్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ క్యారెక్టర్ మీది అని చెప్తుంది యూనివర్స్. ఎందుకు చెప్తుందంటే మీరు ఎంతో స్ట్రాంగ్గా మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ స్ట్రాంగ్ వేలో మీరు ముందుకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మీకు ఎదురు దెబ్బలు కూడా ఇస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మిమ్మల్ని చూసి పడలేని వాళ్ళు కానీ, లేదా థర్డ్ పార్టీ కానీ, లేకపోతే ఇట్లా మీ యొక్క ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరో ఒకరు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది మీకు? ఇవన్నీ నాకు మామూలే. ఓకే, కాల్లో ముళ్ళు దిగుతుంది అని చెప్పుకున్న ముందే, ముళ్ళు దిగినప్పుడు ఆ ముళ్ళుని జాగ్రత్తగా తీసి మళ్ళీ గుచ్చుకొని ప్లేస్లో పడేసేసి నాకు ఇదంతా మామూలే, ఇలాంటివన్నీ లేకుండా నేను ఇంత సామ్రాజ్యాన్ని, ఇంత మహా చక్రవర్తిని అవ్వలేను, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతమంది రాజులను గెలిస్తేనే నేను ఈ ప్లేస్కి రాగలుగుతాను అని మీ ఎయిమ్, మీ గోల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. సో అది రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే రాని థర్డ్ పార్టీ ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలాగైనా నా సోల్మేట్ని, నా పార్ట్నర్ని నా నుంచి దూరం చేయాలని చూసినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి నేను ప్లేస్ ఇవ్వను. అట్లాంటి వాటికి నేను ప్లేస్ ఇవ్వను. నా ట్రయల్స్లో నేను ఉంటాను. ఒకవేళ నా సోల్మేట్ నా నుంచి దూరం అవుతున్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళని ఏ రకంగా మళ్ళీ నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ఏ రకంగా నేను వాళ్ళతో ఉండేలాగా చేసుకోవాలి, నా అట్మాస్ఫియర్ అంతా ఒక పాజిటివ్ వేలో ఎలా మార్చుకోవాలి అనే ఆలోచన అయితే మీకు ఉంటుందంట. ఒక క్లారిటీ కూడా ఉంటుంది, మీ గురించి మీకు ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ డెసిషన్స్ని ఎలా వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత మధ్యలో ఎవరైనా వచ్చినా, ఏం జరుగుతున్నా కూడా మార్చుకోవడానికి ఛాన్స్ లేదు, నేను మార్చుకోను అనే ఒక పట్టు మీద, ఒక గట్టి మాట మీద ఉంటారు మీరు అని చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎంతమంది వస్తే ఏంటండి, మారను నేను అన్న. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా వస్తుంటాయంటేనంట, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారో, లేకపోతే ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటుందో, లేకపోతే ఎవరైతే మీ జాబ్లో అయితే ఎవరైతే మిమ్మల్ని డౌన్ చేసేయాలి, మీరు అమ్మో ఇంకా స్టెప్ ఎదిగిపోతే పెద్ద ఆల్రెడీ ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు మీరు అని యూనివర్స్ చూపిస్తుందంటే మీ యొక్క హ్యాబిట్స్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీ యొక్క మైండ్ సెట్ కానీ, మీ బిహేవియర్ కానీ అంతే హై రేంజ్లో ఉంటుంది. సో అట్లా మిమ్మల్ని చూడలేక మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని కానీ, లేదా మీ బిజినెస్ని దెబ్బతీయాలమ్మో ఇంక ఈ బిజినెస్ బాగా డెవలప్ అయిపోతుంది, ఇంక వీళ్ళు ఎలాగైనా ముందుకు వెళ్ళిపోతారు అనుకున్న వ్యక్తులు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే మీరు వస్తున్నారు, మూవింగ్ ఫార్వర్డ్, నా ముందు నుంచే వెళ్తారు, నేనేమి దేనికి కూడా రియాక్ట్ అవ్వను. ఓకే, వీళ్ళు ఇంత ప్రాబ్లం ఆల్రెడీ మీకు తెలుసు, వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేనేమి తట్టుకోవడానికి నేను రెడీగానే ఉన్నానని మీకు తెలుసు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ డెసిషన్ ఎలా ఉంటుందంటేనంట వాటన్నిటిని ఓవర్కమ్ చేసేస్తారట. వాళ్ళ ముందు నుంచే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ ఎంత ముళ్ళు వేసినా, ఎంత ఏం చేసినా ఆ ముళ్ళుని తీసి ఒకసారి ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నెక్స్ట్ కూడా మీరు అడుగు జాగ్రత్తగా వేస్తారు అని చెప్తుంది యూనివర్స్. అంటే ఒక దెబ్బ తిన్న తర్వాత రెండో ముళ్ళు ఎక్కడుందో, అమ్మో ఇంకొకసారి అడుగు ముందుకు వేసేటప్పుడు నేను జాగ్రత్తగా ఆలోచించుకొని వేయాలి, ఇంకొకసారి మళ్ళీ నా కాల్లో ముళ్ళు దిక్కకూడదు, ఆ ముళ్ళుని కూడా తీసిన ముళ్ళుని కూడా ఎక్కడో దగ్గర ఎవరు నడవని ప్లేస్లో, ఎవరు నేను తొక్కని ప్లేస్లో వేయాలి అన్నట్లు ఆ జాగ్రత్త అయితే మీకు ఉంటుంది. అంటే ఒకసారి దెబ్బతిన్నారు, ఆ దెబ్బ నుంచి ఎలా ఉంటుందంటే ఒక లెసన్ అనేది నేర్చుకుంటారు, కానీ ముందు చూపుతో వ్యవహరిస్తారు. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఏ విషయంలోనూ ఫైనాన్షియల్ మ్యాటర్స్, హెల్త్ ఏదైనా కూడానండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటారంటేనంట మీరు ఇంకో స్టెప్ వేసే ముందు ఆలోచించుకుంటూ వేస్తారు, అది కూడా మంచి ప్లేస్లో వేస్తారు. అంటే ఒకసారి పెయిన్ వచ్చింది, సో ఆ పెయిన్ని నేను మళ్ళీ ఇంకోసారి అదే పెయిన్ని నేను, ఎవరు ఫూల్స్ ఉండరు కదండి, ఇక్కడ మిమ్మల్ని చూపించే వాళ్ళు ఎంపరర్ పొజిషన్లో యూనివర్స్ చూపిస్తుంది. సో ఎంపరర్ పొజిషన్లో ఉన్నారంటే మీకు
నార్మల్ పీపుల్ కంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత మీరు బ్రిలియంట్ అయి ఉంటారు, అండ్ ఎంత మీరు సెక్యూర్డ్గా ఆలోచించగలుగుతారు, ఎంత స్ట్రాంగ్ పర్సన్, అన్నిటికంటే ముందు ఎంత స్ట్రాంగ్ పర్సన్, మీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ అనేది ఎంపరర్ పొజిషన్లో మీకు యూనివర్స్ చూపిస్తుంది. డెసిషన్ మేకింగ్లో కానీ, ఒక బిహేవియర్లో కానీ, ఒక ఏదైనా ఎవరికైనా చెప్పడంలో కానీ, అన్నిట్లో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. సో అట్లాంటి మీరు ఒక స్టెప్ దెబ్బ తిన్నప్పుడు రెండో స్టెప్ మళ్ళీ అదే దెబ్బ మీద వేయకూడదు, నేను జాగ్రత్తగా అడుగు వేసేటప్పుడు వేయాలి అన్నట్లు చూస్తూ మెల్లగా వెళ్తూ ఉంటారంట. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏదైతే వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా మిమ్మల్ని కష్టపెట్టాలి అనుకుంటున్నారో, ఎలా మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది. సో అట్లా ఓవర్కమ్ చేస్తూ వాళ్ళ ముందే మీరు మూవింగ్ అయిపోతారు. మీరు మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ ముందే మీరు నడుచుకుంటూ వెళ్తారు. అండ్ ఎక్స్ప్లోరింగ్ చేసుకోగల మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బౌండరీలెస్గా, ఎలా అంటే మీరు మీ హ్యాపీనెస్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, మీరు మీ సోల్మేట్, లేదా ఇక్కడ మీ సోల్మేట్ రిలేషన్షిప్ అయితే, అదే కెరియర్, జాబ్, బిజినెస్ ఇట్లాంటివి చూసిన వాళ్ళకైతే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ ఎయిమ్లో కానీ మీ సోల్మేట్తో కానీ మీరు ఎలా ఉంటారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఏదైతే మీ ఫీల్ పెట్టుకున్నారో, ఏదైతే ఇది నాకు కావాలి, ఇట్లా నా లైఫ్ జరగాలి అని మీరు అనుకున్నారో, ఆ స్ట్రగుల్ నుంచి మీరు ఎలా ఉంటారంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయి మీరు ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వడానికి, అంటే ఇంకా మీరు ఇంకా హ్యాపీనెస్ని ఇంకా పొందాలి, ఇంకా మంచిగా నేను నా బాండింగ్ని, రిలేషన్షిప్ని హ్యాపీగా ఎక్స్పెండ్ చేసుకోవాలి, మంచిగా పెంచుకోవాలి, నేను ఇంకా నా పార్ట్నర్తో, నా సోల్మేట్తో ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంచిగా అన్నీ తెచ్చుకోవాలి నా దగ్గరికి, ఇట్లా ఉండాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ఇంకా మీరు చక్కగా వాళ్ళతో ఎలా అంటే ఒక డేట్కి వెళ్ళడం కానీ, పార్టీస్కి వెళ్ళడం కానీ, మూవీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. అంటే ప్లాన్ చేసుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా దానికోసం వర్కౌట్ చేస్తారు. దానికోసం చక్కగా మీరు వేసుకొని ఎన్ని స్ట్రగుల్ వచ్చినా, ఎలా వచ్చినా కూడా దాన్ని వన్ బై వన్ పక్కకు దోస్తూ మీరు ముందుకు వెళ్తారు అని చెప్తుంది. అలానే కెరియర్, జాబు, బిజినెస్ మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎంతమంది మిమ్మల్ని స్ట్రగుల్ చేసి నీ కెరియర్లో నువ్వు ఎదగవు, లేదా ఇక్కడ నీకు మంచిగా లేదు, శాలరీ రానివ్వరు, లేదా నీకు మంచిగా నీకు ప్రమోషన్స్ రానివ్వరు, ఇట్లాంటివి ఎన్ని చేస్తున్నా కూడా మీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాటన్నిటినీ కూడా సర్దుకొని, వాటన్నిటినీ కూడా బ్యాక్కి తోసి, చెప్పాం కదా, ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వాళ్ళ ముందే మీ గెలుపుని, మీ విజయాన్ని చేతి పట్టుకొని, మీ బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడిపించి చూపిస్తూ ఇంకా బిజినెస్ని డెవలప్ చేయడానికి అన్ని వేలు ఓపెన్ చేస్తారంట. అండ్ కెరియర్లో అదే జాబ్లో అయితే మీరు ఎలా అంటే ఒక మంచి పొజిషన్లో మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా చూపించే విధంగా, మీ టాలెంట్స్ అన్నీ బయటపెట్టే విధంగా మీరు బిహేవ్ చేయగలుగుతారు. అట్లా మీ యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఎలా ఉంటారంటే ఇంకా మీ సోల్మేట్ ఎంత రిలేషన్షిప్ వైజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని ఇక్కడైతే చెప్పట్లేదండి. మీ సోల్మేట్ కూడా మీ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సమ్టైమ్స్ కొన్ని మంది విషయాలలో ఏం జరుగుతుందంటే థర్డ్ పార్టీ వలన, లేకపోతే వాళ్ళ బర్డెన్స్ వలన, లేకపోతే వాళ్ళ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళ టైం స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది కుదరక కొన్ని సిచ్యువేషన్లో పరిస్థితుల వలన వాళ్ళు మీరు చెప్పంగానే మీ దగ్గరికి రావడం కానీ, లేకపోతే ఇద్దరు కలవటం కానీ ఇట్లాంటివి కొన్ని జరగవు. లేకపోతే మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా కొన్నిసార్లు మీకు డౌట్ వచ్చే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది అనేది. అంటే ఏదైనా మీరు బాగా వాళ్ళ అటెన్షన్ అయితే క్యాచ్ చేస్తారు, కానీ నేను చెప్తుంది వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళ మనసులో అసలు ఉందా లేదా అనేది మీకు ఆలోచన ఉంది. కానీ ఉన్నా కూడా మీరు మీ వైపు నుంచి మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో, మీ వైపు నుంచి వాళ్ళకి ఏదైతే లవ్ కానీ, ఎమోషనల్ బాండింగ్ కానీ చూపించాలి అనుకుంటున్నారో అది ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. అది ఇంకా ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నా, ఇక్కడ ఎన్ని స్ట్రగుల్ ఇస్తున్నా, థర్డ్ పార్టీ ఎంత ఆపాలని ట్రై చేసినా మీరు మాత్రం ఆగే సిచ్యువేషన్ ఉండదు. మీ యొక్క ప్రేమని మీ వ్యక్తీకరిస్తూనే ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది. బట్ వాళ్ళకి కూడా ఇష్టమేనండి. ఇన్ కేస్ మీ యొక్క సోల్మేట్ మీ కొలీగో లేకపోతే మీ సుపీరియరో ఎవరో అయినా సరే వాళ్ళు మీకు ఏమనుకుంటారు, వీళ్ళు మాకేమి ఓకే చెప్పట్లేదు, ఇట్లా ఏం చెప్పట్లేదు, వాళ్ళ మనసులో అసలు ఏముంది అని మీకు అనిపిస్తున్నా వాళ్ళ మనసులో కూడా మీరంటే ఇష్టం ఉంది అని యూనివర్స్ చూపిస్తుంది. ఇష్టం ఉంది, కానీ వాళ్ళు
సమ్టైమ్స్ ఎలా అంటే వాళ్ళ బర్డెన్స్ వల్ల కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్ వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, లేదా వాళ్ళ పొజిషన్ వల్ల కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ మీ ముందుకి రాలేకపోతున్నారు. సో అది మాత్రమే జరుగుతుంది. కానీ వాళ్ళు మీరు ఇచ్చేదాన్ని తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళకి ఇవన్నీ అడ్డుకుంటున్నాయి కొన్ని సిచ్యువేషన్స్లో అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. అండ్ ఏం జరిగినా కూడా హోల్ హార్టెడ్గా, ఫియర్లెస్గా మీరు మాత్రం మీకు ఏది కావాలో దానికోసం మీరు ట్రయల్స్ అయితే చేస్తారు, మీరు సక్సెస్ని అయితే పొందుతారు. అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, జాబ్ అండ్ బిజినెస్, ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా. అంటే మీరు ఏం చెప్తుంది యూనివర్స్, మీరు హోల్ హార్టెడ్గా ప్రతిదీ కూడా పైనుంచి, ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగే చెప్పానండి మీకు, మీరు ఆల్రెడీ బాగా డేర్ చేసి మీరు ఏదైతే కావాలనుకుంటారో అది సాలిడ్గా, అంటే ఒక ఫిక్స్ అయ్యి ఆ డెసిషన్ మీద మీరు ఉంటారు. కాబట్టి దాంట్లో ఎన్ని స్ట్రగల్ వచ్చినా, ఎంత పెయిన్ వచ్చినా, ఎలా ఉన్నా కూడా మీరు ముందుకు వెళ్తారు హోల్ హార్టెడ్గా. అంటే మీ మనసు నిండా నింపుకొని మీరు ఏదైతే దేని మీద అయితే స్టాండ్ తీసుకున్నారో, అది మీ జాబ్ కోసమైనా, మీ బిజినెస్ కోసమైనా, లేదా మీ కెరియర్లో ఇంకేదైనా అయినా, లేదా మీ రిలేషన్షిప్ వైజ్ అయినా, లేదా మీ ఫైనాన్షియల్ మేటర్స్ డబ్బుల విషయాల్లోనైనా హోల్ హార్టెడ్గా అండ్ ఫియర్లెస్గా, భయం అనేది లేదు. నాకు ఇది ఇష్టం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇది ఇష్టపడుతున్నాను కాబట్టి దీనికోసం నేను భయం లేకుండా నా యొక్క మొత్తం ఏదైతే ఉందో నేను దాన్ని డెడికేట్ చేస్తున్నాను. నాకు అది కావాలి కాబట్టి నేను దానికోసం ఫుల్గా మొత్తం నా ఎఫర్ట్స్ అన్నీ పెడతాను, నేను దాన్ని ఆస్వాదిస్తాను, నేను దాన్ని పొందుతాను, దక్కించుకుంటాను అన్నట్టు అంత స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే మీకు ఉంటాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఈ 2-3 డేస్లో ఇలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి, జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ రీడింగ్ కనెక్ట్ అయిన వాళ్ళు, రీడింగ్ మాకు రెసినేట్ అవుతుంది, మాకు ఇట్లా ఉంది అనే వాళ్ళు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అండ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.